ఓనరు, నా చిరకాల మిత్రుడు రామేశ్వరరావు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం. ముందుగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా సమాజం కొరకు ఆలోచన చేసి ఆ దిశలో కలిసి పనిచేసినట్లయితే అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది అనడానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్ సిటీకి నేనున్నటువంటి మలక్పేట్కి నీరు కావాలంటే అటువైపు ఏఎస్ రావు నగర్లో ఉన్నటువంటి ట్యాంకు మంజీరా వాటర్ అక్కడి నుండి వచ్చి మధ్యలో ఉన్నటువంటి ఆ ఉప్పల్ నియోజకవర్గం వాళ్ళు దయదలిస్తే మాకు నీళ్ళు వచ్చేది. లేదా మలక్పేటలో ఉన్నటువంటి అటువైపు మిరాలం ట్యాంకు నుండి అటు మధ్యలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ వాళ్ళు దయదలిస్తే మలక్పేటకు నీళ్ళు వచ్చేది. కాబట్టి మాకు నీళ్లు కావాలి అని అంటే నాగార్జున సాగర్ ఒకటే. కాబట్టి నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తెప్పియాలి అని అంటే ప్రాజెక్ట్ తయారైంది, ల్యాండ్ ఎక్వైర్ అయింది, కానీ ప్రాజెక్ట్ తీసుకునేటువంటి ఆఫీసర్స్ ఎవరైతున్నారో వాళ్ళ మనసులో దీని మీద ప్రయాణించ లేదు. దాని కొరకు ఒకసారి ఆఫీసర్స్ మీటింగ్ పిలిచి నీళ్లు లేవు, పైప్ లైన్ వేయించండి అని అంటే 3,500 కోట్లు కావాలి అని అన్నారు. ఎందుకనంటే వీరికి నీళ్లు వస్తే హైదరాబాద్లో డ్రైనేజ్ సరిపోదు, డ్రైనేజీకి డబ్బులు పెట్టాలి, దానివల్ల మూసి క్లీన్ చేయాలి, ఇదంతా డబ్బులు. అది కాదంటే నీళ్ళే లేవు అని అంటే మీరు ఇవన్నీ అడుగుతున్నారు ఎందుకనంటే అర్థం చేసుకోవాలి. అదృష్టవశాత్తు వారు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. గోపాల్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన రాగానే ఈయన మనసును వేరే వాళ్ళు పాటు చేయకముందే మనం పోయి మాట్లాడదామని చెప్పి సుఖేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఇద్దరం పోయి వారితో అన్నాం, సార్ సర్వీస్లో చాలా మంది పనిచేస్తారు పోతుంటారు, కానీ మీ లైఫ్లో గుర్తు పెట్టుకోవడానికి నా టైంలో ఈ పని చేసినామని చెప్పడానికి ఒక గుర్తింపుగా ఒక పని చెప్తాను సార్, చేయండి అని అన్నాం. అంటే ఏంటిది అని అంటే నాగార్జున సార్కి వెళ్ళి నీళ్లు రావాలి, అంతా రెడీ అయింది, వాళ్ళు వీళ్ళు 3,000 కోట్లు 3,500 కోట్లు అంటారు, అవసరం లేదు, 800 కోట్లలో వస్తుంది, 1 సంవత్సరం లోపల వస్తుంది అని చెప్పి మేము చెప్తే సరే అని చెప్పి వారు ఒప్పుకున్నారు. వెంటనే టెండర్ పిలిచారు. అది 650 కోట్లలో 1 సంవత్సరంలో నీళ్లు వచ్చినాయి. మేమే దానికి ఇనాగరేషన్ కూడా నీళ్లు కూడా చేసాం. ఆ తర్వాత వెంటనే ఇది బాగుందని చెప్పి 2వ పైప్ లైన్ వేశారు, తర్వాత 3వ పైప్ లైన్ కూడా వేశారు. ఆ తర్వాత ఇక్కడ కాదు ఇంకా కావాలని చెప్పి గోదావరి కలిగి కూడా తెచ్చుకున్నారు. అంటే కలిసి పని చేస్తే ఏ రకంగా ఉంటుందనటానికి అది ఉదాహరణ. వెంకటరెడ్డి గారు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడే సైదాబాద్ కాలనీలో ఇంకొక కార్యకర్త రామరెడ్డి వీళ్ళందరూ కలిసి నా కొరకు అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్ అందరు కూడా. రామేశ్వరరావు విషయంలో నేను కంటెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే నల్గొండకు వస్తే ఎక్కువసార్లు వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఆయన పనిచేసేటువంటి ప్రతి పని విషయంలో డిస్కషన్ చేస్తుండేది. ముందు కాంట్రాక్ట్స్ ఏ రకంగా ఉంటుంది, దాంట్లో మంచి చెడు ఏ రకంగా ముందుకు పోవాలి. ఆ తర్వాత వైన్ షాప్లో టీంలు గ్రూపులు, తర్వాత కలిసి ఏ రకంగా చేయాలి, అంటే ఏది చేసినా దాంట్లో ఎట్లా సక్సెస్ చేయాలనే దాంట్లో నేను కూడా షేర్ చేస్తుండేవాడిని. వైన్ షాపులు నాకు లేవు, నేను నడపలేదు, నాకు అలవాటు లేదు, కానీ ఆ యొక్క వృత్తిలో ఆ యొక్క బిజినెస్లో ఎట్లా చేయాలి అనేటువంటిది మాట్లాడాం. అదే రకంగా రెస్టారెంట్ అంటే బెస్ట్ రెస్టారెంట్ ఉండాలి, కాబట్టి తక్కువ ధరకు వచ్చేటువంటి మెటీరియల్తో టేస్టీ ఫుడ్ ఏ రకంగా చేయాలి అనేటువంటిది అనేక సార్లు డిస్కస్ చేసేవాళ్ళం. అందుకనే బజార్లో ఏది తక్కువ దొరుకుతుంది, ఏది చీపు అని అంటే చెప్పేవాళ్ళం. కారం పొడి ఉంది, అన్నిటికంటే సస్తా ఉంటుంది, కానీ వచ్చేటువంటి వాడు కారం పొడి నెయ్యి పెడితే ముందర తినేస్తాడు, కూర తక్కువ తింటాడు అని మాట్లాడేవాడు. అదే రకంగా
నాన్ వెజిటేరియన్ పెట్టాలి అని అంటే నాన్ వెజిటేరియన్ అన్నిటికంటే చౌకమైనటువంటిది ఏంటి అంటే అన్నిటికంటే చౌకమైనటువంటి కాలు తలకాయ, దాన్ని చక్కగా పెడితే అది తినేటోడు వేరే తినరు. కాబట్టి ఆ రకంగా చేయాలని. కాబట్టి చాలా మందికి తెలియదు. దాన్ని టేస్టీగా వండినట్లయితే అందరూ తింటారు, ఇష్టపడతారు. మీరు సుఖేంద్ర రెడ్డి గారు, నేను త్రిపురలో అక్కడ వెళ్ళిన తర్వాత మా హెడ్ హోమ్లో కూడా నాన్ వెజిటేరియన్ పెట్టేవాళ్ళు. అక్కడ ఏంటిదంటే డక్ కేక్తోటి డక్ను పాపులరైజ్ చేయాలి. డక్ పాపులరైజ్ చేయాలంటే డక్ కేక్ సమోసా రాసి బాధత. అదే రకంగా అన్నిటికంటే చౌకమైనటువంటిది పారేసేటువంటిది ఏంటిది అని అంటే చికెన్ స్కిన్. కాబట్టి ఆ స్కిన్ తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేయించి దాంతో పకోడా చేయించి హెడ్ హోమ్లో పెట్టించారు. ఎందుకనంటే వేస్ట్ అనేటువంటిది చేయకూడదు. త్రిపురలో మన దగ్గర బీరకాయ ఆకు ఉంటుంది, అక్కడ బీరకాయ ఆకును కూడా తింటారు. గుమ్మడికాయ ఆకు ఉంటుంది, గుమ్మడికాయ ఆకును కూడా తింటారు. కాబట్టి అనేక రకాలు వస్తుంది. మన దగ్గర కూడా ఊర్లలో గడ్డి ఆకు తీసుకొచ్చి మనం కూడా వండుకునే అట్టుంటారు. ఇప్పుడు మిగతా అన్ని దొరికినాయి కాబట్టి అవి తింటలేదు. కాబట్టి రెస్టారెంట్స్ అని అంటే చీప్గా ఉండేటువంటిది, ఏ రకంగా దాన్ని టేస్ట్ఫుల్గా వండాలి అనేటువంటిది ఎప్పుడు డిస్కస్ చేస్తుండేవాళ్ళు. నేను చెప్పేవాడిని సర్వీస్ దీని కింద ఇచ్చేస్తారు. కాబట్టి మెస్ ఏదైతే ఉంటుందో, సెల్ఫ్ సర్వీస్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఉండాలి. ఆ రకంగా రెస్టారెంట్ చూసినా మెస్సులు ఎక్కడే ఉంటుందో చూసినండి. సికింద్రాబాద్లో మిగతా ప్లేసెస్లో మెస్సుల వలన ఏది అడ్వాంటేజ్. అదే రకంగా అన్నం ఏది టేస్ట్ఫుల్ అంటే దాని గురించి కూడా డిస్కస్ చేసేవాళ్ళం. రెస్టారెంట్లో చాలా మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఏ ఫుడ్ బాగుంటుంది అనేటువంటిది అందరికీ అర్థం కాదు. కాబట్టి దాంట్లో ఆవిరితో వండేటువంటి రైస్ ఏదైతే ఉంటుందో, ఆవిరికి వచ్చేటప్పుడు వండేటువంటి అన్నం ఏదైతే ఉందో అదే టేస్ట్. మిగతా కూరలు పచ్చళ్ళు ఇవన్నీ కూడా తర్వాత. కాబట్టి ఎప్పటికప్పుడు ఏసారి ఎప్పుడు వడ్డించినా ఆవిరితో ఉండేటువంటి రైస్ వడ్డించాలని చెప్పి చెప్తుంటారు. ఎందుకంటే ఆవిరితో ఉండేది మెత్తగా ఉంటుంది, దానికి ఏదైనా కలిపినట్లయితే అది పట్టుకుంటుంది, తర్వాత దాని యొక్క టేస్ట్ ఉంటుంది. కాబట్టి దానికి ఒకటేసారి వండాలని అంటే 10 కిలోలో 20 కిలోలో వండి పెడితే నీ దగ్గరికి రారు, తినరు. కాబట్టి ఎప్పుడు వండినా 5 కిలోల కంటే ఎక్కువ ఉండొద్దు. ఆ రకంగా ఎప్పుడు అయిందంటే ఇక్కడ సర్వ్ చేయాలని చెప్పి ఎన్ని విషయాలు మా రామేశ్వరరావుతో మేము డిస్కస్ చేస్తుండేవాళ్ళం. కాబట్టి ఈరోజు ఆయన రెస్టారెంట్లు పెట్టాడు, అదే రకంగా సెల్ఫ్ సర్వీస్ ఇవన్నీ పెట్టారు. అయితే ఇది మా స్థాయి వరకు ఇది చిన్న హోటల్, ఇంతకంటే ఇంకా పెద్ద హోటల్ పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నల్గొండలో మంచి హోటల్స్ వచ్చినాయి కానీ స్టార్ హోటల్స్ రాలేదు. కాబట్టి స్టార్ హోటల్ అని అంటే ఏ ర్యాక్సన్ వాడో, తాజ్మహల్ వాడో, లేకపోతే ఇటువంటి వాళ్ళు మీ దగ్గర మీ హోటల్కి మా బ్రాండ్ ఇస్తాము అనేటువంటిది దీంట్లో ఆ రకంగా రావాలి. బయట వాళ్ళు ఎప్పుడైనా మన దగ్గరికి టూరిజం దీంట్లో వచ్చినప్పుడు స్టార్ హోటల్స్ ఏమున్నాయి అనేటువంటిది ఎదుగుతారు. స్టార్ హోటల్ అనేటువంటిది ఎందుకనంటే వాడు వచ్చి ఇక్కడ నడుపుతాడని కాదు, నడిపేది మనమే. కానీ ఆ స్టాండర్డ్స్ ఏవైతుందో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మామూలుగా ఎప్పుడన్నా బయటికి టూర్కి వెళ్ళినప్పుడు, టూర్కి పోయినప్పుడు మంచి మంచి హోటల్స్ ఏమున్నా బ్రాండెడ్ హోటల్స్ ఏవైతున్నాయో ఆ బ్రాండెడ్ హోటల్స్ దాని యొక్క స్టార్ రేటింగ్ దీన్ని చూసే అవతల వాళ్ళు బుక్ చేసుకుంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి హోటల్ ఇక్కడ కూడా రావాలని చెప్పి ఆ దిశలో భగవంతుడు వారికి ఆ యొక్క శక్తిని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, దేశంలో టూరిజం అనేటువంటిది ప్రముఖమైనటువంటి ఇండస్ట్రీ. కొన్ని రోజులు మనం ఇంతకుముందు మన చిన్నప్పుడు ఎవరైనా పెళ్ళిళ్ళు అంటే అందరు ఇళ్లలో ఉండేవాళ్ళు, లేదా పక్కిల్లో ఖాళీ ఉందో ఈ ఇంట్లోనో ఆ ఇంట్లో తీసుకొచ్చి బల్లెపిట్లు ఎవరి దగ్గర ఉన్నాయి, మంచాలు ఎవరి దగ్గర ఉన్నాయి, చేపలు ఎవరి దగ్గర ఉన్నాయని తీసుకొచ్చి వేసేటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు అది పరిస్థితి లేదు. ఇంట్లో మనం ఒడిబియ్యం వండుకున్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా బర్త్డే చేసుకున్నా
బంధువులు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళని ఇంట్లో ఉంచకుండా హోటల్లో ఉంచేటువంటి అలవాటు పెరుగుతుంది. కాబట్టి ఆ దిశలో ఇచ్చేయాలి. అంతేకాకుండా టూరిజంలో ఇప్పుడు మనకు హోమ్ టూరిజం అనేటువంటిది బాగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంటీరియర్ ప్లేసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఎవరన్నా ఈ సేల్స్ మ్యాన్ ఉన్నాడు అని అంటే అడవి దేవుల పెళ్లి పోయినాడు అనుకో, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ ఉంటాడు, మళ్ళీ వెంటనే సాయంత్రం రావాలి. కానీ ఆ ఊర్లోనే ఎక్కడైనా ఒక ఇంట్లో ఒక రూము గెస్ట్ కొరకు తయారు చేసినట్లయితే అది పెద్ద కష్టం కాదు. కాబట్టి హోమ్ స్టే అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ రోజు ఆ ఊర్లో మన ఊరికి ఇంటికి మ్యారేజ్ అయింది, అల్లుడు వచ్చినట్టు ఏం చేస్తాం, ఒక రూమ్ ప్రత్యేకంగా తయారు చేస్తాం. రాగానే ఏం కావాలని అడుగుతాం, కావలసినటువంటి వండుతాం, పెడతాం. అదే రకంగా హోమ్ స్టేలో కనుక ఆ రకమైనటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు అక్కడనే అడిగి వాళ్ళకి రూమ్ ఇవ్వటమే కాకుండా వంట చేసి పెట్టినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్ లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. కాబట్టి దాన్ని ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. తిండి విషయంలో అంటే మీరు ఈరోజు అంకాపూర్ ఉంది నిజామాబాద్ లో, అంకాపూర్ విలేజ్ లో అనేటువంటి ఫెమిలియర్ ఎందుకంటే అది సీడ్ విలేజ్. ఆ ఊర్లో వరంతో సహా అన్ని కూడా విత్తనాలు పండిస్తారు. 18 కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు, సీడ్ కంపెనీలు ఒక ఊర్లో ఉన్నాయి. ఆ ఊర్లో పనిచేసేటువంటి రైతులు పొలానికి పోయినట్లయితే భార్య భర్త ఇద్దరు పొలానికి వెళ్తారు పనిచేయటానికి, కానీ వంట చేయరు. ఆడికెళ్ళి ఎవరో ఊర్లో చెప్తారు, అయ్యా నాకు కోడి తీసుకెళ్ళని అంటే ఒక కోడి కోసి మొత్తం కోడి, అన్నం, తర్వాత పెరుగు తీసుకెళ్ళి ఆ పొలం కాడి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఆ టైం సేవ్ అవుతుంది కాబట్టి దాంట్లో ఇచ్చేస్తారు. ఆ రకంగా ఈరోజు అంకాపూర్ అనేటువంటి విలేజ్ లో 18-20 మంది కేవలం ఈ వంట చేసి ఇచ్చేటువంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అదే బ్రాండ్ హైదరాబాద్ లో కూడా రెస్టారెంట్ రూపంలో వచ్చినాయి. కాబట్టి టూరిజానికి చాలా డిమాండ్ ఉంది. అదే రకంగా రెస్టారెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ దిశలో ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్ మంచి దీంట్లో రావాలని. ఇంకొకటి ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు సర్వీస్ చేసేటువంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్. కాబట్టి వాళ్ళకు కూడా ఆలోచన చేసి ఆల్టర్నేటివ్ గా వారికి క్వార్టర్స్ కూడా కట్టించినటువంటి రామేశ్వరరావు ముందు చూపుకి చాలా థ్యాంక్స్. ఆ ఇంట్లో మిగతా కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి భగవంతుడు ఒక స్టార్ హోటల్ ఇక్కడ నిర్మించడానికి వారికి అన్ని రకాలుగా సహకరించాలని చెప్పుకుంటూ సెలవు.